నమస్తే, నేను శాస్త్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందూపురంలో బాలకృష్ణ గారు దాడులు ప్లాన్ చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ముఖ్యంగా చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమ్ రెడ్డిపై దాడి ప్లాన్ చేసి స్కెచ్ చేశారని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తుంది. నిజంగానే బాలకృష్ణ గారికి ఆయన మీద దాడి చేసే అవసరం ఉందంటారా? అసలు ఏం జరుగుతుంది? అసలు హిందూపురంలో ఈ దాడులు జరుగుతున్న దాంట్లో ఎంత వాస్తవం ఉందనే అంశాల మీద మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మా శాస్త్ర, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, హిందూపురంలో బాలకృష్ణ గారు మొదటిసారి కాదు పోటీ చేయడం, ఇది మూడోసారి అనుకుంటా. సో హ్యాట్రిక్గా మూడోసారి గెలిచి అక్కడున్న ప్రజలందరి అభిమానాన్ని గెలుచుకున్నారు అతను. అలాంటి ఆయన పైన ఇప్పుడు ఒక ఆరోపణ ఎలా వస్తుందంటే, కావాలనే టీడీపీ కూటమి, ముఖ్యంగా బాలకృష్ణ గారు అక్కడ ఉన్నటువంటి వైసీపీ అధికారులు ఎవరైతే ఉంటారో, ఎక్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని మొత్తం మీద బయటికి పంపించే ప్లాన్లో ఉన్నారు. సో హిందూపురాన్ని మొత్తం కూడా అల్లకొల్లాలని చేయాలని చెప్పేసి ఆయన కంట్రోల్లో చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది సార్? ఏదైనా అభిమానంతో ఎవరినైనా వశపరచుకోవచ్చు, కానీ భయపెట్టి హత్య రాజకీయాలు చేసి జరగదమ్మా. ఇంకోటి ఏంటంటే, ఆయన రామారావు గారి ఫ్యామిలీ నుంచి వ్యక్తి. ఆ హిందూపూర్ అనేది వాళ్ళకి ఒక గుండెకాయ లాంటిది, ఒక తల్లి లాంటిది. హిందూపూర్ రామారావు గారు గెలిచారు, తర్వాత హరికృష్ణ గారు గెలిచారు, బాలకృష్ణ గారు గెలిచారు. హిందూపూర్ వాళ్ళని అంత హక్కును చేర్చుకున్న నియోజకవర్గం. వాళ్ళు అట్లాంటి దౌర్జన్యకరమైన సంఘటనలు చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు ఎంత ఆత్మీయంగా అక్కడ కలిసిపోబట్టే వాళ్ళు కూడా రామారావు గారి కుటుంబాన్ని అంత హక్కును చేర్చుకున్న నియోజకవర్గం అని చెప్పే కదమ్మా. రామారావు గారు కూడా ఇప్పుడు కూడా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఆయన కొత్తగా పార్టీ పెట్టి ప్రజల అభిమానం చూరగొన్న టైంలో కూడా ఇప్పుడు కూడా తెలుగుదేశం నాయకుల్ని దౌర్జన్యకర రాజకీయాల వైపు, హింసాత్మక రాజకీయాల వైపు అసలు ఎప్పుడు ఆయన మొగ్గు చూపలేదు. ఎవరన్నా అలా చేయటానికి ప్రయత్నించినా కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు. ఎందుకంటే పార్టీ అనేది ప్రజల అభిమానంతో మనం ముందుకెళ్ళాలి తప్ప 9 నెలల్లోనే పార్టీ పెట్టి ఆయన అధికారంలోకి వచ్చారంటే ప్రజల మీద ఎంత నమ్మకం ఉంచుకున్నారు, ప్రజలు ఆయన్ని ఎంత నమ్మకంగా చూశారు. కొన్నిసార్లు కనీసం 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే. కనీసం 2 టర్మ్స్ ఉంటే కానీ నమ్మరు ఎవరినైనా. అలాంటిది మరి ఆయన అంత త్వరగా రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లోనూ, ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా కలిసి ఉన్న ప్రాంతం. తెలంగాణ రాజకీయాలు వేరు, రాయలసీమ వేరు, కోస్తా ఆంధ్ర వేరు. ఇప్పుడు కోస్తా ఆంధ్రాలోనే ఉత్తరాంధ్ర వేరు, మధ్య ఆంధ్ర వేరు, రాయలసీమ వేరు. అట్లా అంత పెద్ద స్టేట్లో కూడా ఆయన ప్రజల మన్నన్ని పొంది పెద్ద మెజార్టీతో గెలిచిన కుటుంబం అది. తర్వాత మొదటి నుంచి అది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కూడా కాదు కదా. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే అవసరం లేదు. అది సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కుటుంబం. అదంతా కూడా అభిమానం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అనొచ్చు. అవును, బాగా చెప్పారు మీరు, మంచి మాట చెప్పారు. అది ప్రజల అభిమానం నుంచి వచ్చిన పార్టీ కాబట్టి హింసాత్మక సంఘటనలు పెంచి పోషించే రాజకీయం ఆయనకి ఇష్టం ఉండదు. అసలు ఇప్పుడు ఆయన దృక్పథం వైపు వెళ్ళరు. తర్వాత ఎవరైనా ముందే నిర్ణయిస్తారా చిలమత్తూరు ఎంపీపీ మీద దాడి చేస్తారు అని? ఇవన్నీ చిలమత్తూరు ఎంపీ వన్ ఆఫ్ ద ఎంపీపీ. ఆయన 3 సార్లు గెలిచినప్పుడు ఆయనకి ఎవరు అక్కడ పోటీదారు కాదు, ఆయన ఎవరికి పోటీదారు కాదు. ఆ ఎంపీపీ పురుషోత్తమ్ రెడ్డిని స్వయంగా నా మీద ఎవరు దాడి చేయడానికి ప్లాన్ చేశారు, స్విచ్ చేశారు, నాకు రక్షణ కల్పించండి అని వినతి పత్రం ఇచ్చారంట. అయ్యి ఉండొచ్చు. ఆయనకి అక్కడుండే ఆ మండలంలో ఎవరన్నా ప్రత్యర్థులు ఉండొచ్చు. కానీ ఇప్పుడు సపోజ్ బాలకృష్ణ గారి నియోజకవర్గంలో కనీసం 5-6 మండలాలు ఉంటాయి ఒక నియోజకవర్గంలో. ఆ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఎంపీపీతో ఆయన తగాదా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. అందులో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సినిమా బ్యాక్గ్రౌండ్. ఎప్పుడైనా వాళ్ళు ఒక ఉదాత్తంగాను చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎన్నిసార్లు గెలిచినప్పటికీ కూడా అక్కడ ఏమైనా హింసాత్మక సంఘటనలు ఇప్పుడు ఆయన ప్రోత్సహించలేదు. ఆయన మీద ఎవరైనా చేసినా కూడా ఆయన సర్దుకుని వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే ఆ వాటినే పెంచి పోషిస్తే ప్రజలకి ఒక ఏకీభావం ఏర్పడుతుంది. ఇప్పుడు సర్దుకుని వెళ్ళబట్టే కదా ఇన్ని 5 సంవత్సరాలు ఎన్ని అటాకులు జరిగి ఆయన అక్రమంగా అరెస్ట్ చేసినా కూడా ఓర్చుకోబట్టే కదా ప్రజలు చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదు, అవతల వాడ తప్పు, ఈయన పెద్ద మనిషి, ఇట్లాంటి దౌర్జన్యకరమైన పనులు చేయడు, రౌడీ పనులు చేయడు, కక్ష సాధింపు రాజకీయాలు చేయడు, ఎంతసేపు డెవలప్మెంటల్ వెల్ఫేర్, ప్రజలతో సాన్నిధ్యంగా ఉండాలి, వాళ్ళ బిడ్డలు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం అభివృద్ధి ఆ ప్రాంతం అని కూడా ఆయనకేం లేదు. అనంతపూర్లో కూడా కియా పరిశ్రమ పెట్టించాడు. అట్లా ప్రతిసాట కూడా ఇప్పుడు చిత్తూరులోనూ ఆయనకి సొంత జిల్లానే కాదు ఇతర జిల్లాల అభివృద్ధిలో కూడా ఈక్వల్గా పార్టిసిపేట్ చేస్తాడు. ఆయన
మొత్తం రాష్ట్రాన్ని తనుగా ఒక్కటిగా చూస్తాడు తప్ప నేను చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిని కుప్పం నియోజకవర్గానికి అట్లా పరిమితులు పెట్టుకోడు. అట్లాగే బాలకృష్ణ గారు కూడా హిందూపూర్లో మంచి వాతావరణం ఉండాలి, నాకు ఎప్పుడు కూడా ప్రజలతో సత్సంబంధాలు ఉండాలి, ఇలా వ్యవహరిస్తాడు ఆయన. అంటే యాక్చువల్గా బాలకృష్ణ గారు బయట ఏదైనా ప్రెస్ మీట్లో కానీ కొద్దిగా హడావిడి చేస్తూ కోపాన్ని చిన్నపిల్లల మనసు ఆ కోపాన్ని చూపిస్తారు కదా, అక్కడే అయిపోద్ది అది. అది దాన్ని బేస్ చేసుకుని ఈయన కోపిష్టి కోపధారి సినిమాలలో తొడలు కొట్టి ఇట్లా రౌడీ అట్లా కొద్దిగా చేస్తారు కదా, అది సేమ్ నిజ జీవితంలో కూడా హిందూపురంలో ఆయన చేస్తున్నారని వీళ్ళ ఆరోపణ. అది ఆయనకి ఎప్పుడన్నా మీరు అన్నట్టు ఎవరన్నా ఇసుకిచ్చినా లేకపోతే ఎవరన్నా అన్రూలీగా అంటే కొంచెం క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తే ఆయన తట్టుకోలేడు, వెంటనే అక్కడే మాట్లాడేస్తాడు. మళ్ళీ తర్వాత వెంటనే భుజం మీద చేసి లేదు తమ్మి నాకు ఇది కోపం వచ్చింది వేరే అనుకోవద్దని సర్దుకెళ్ళిపోతాడు తప్ప అది తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు మీసాలు తిప్పటం తొడగొట్టడం ఇవన్నీ కూడా సినిమాట్రిక్ ఇవి జనాలను ఆకర్షిస్తానికి కాసేపు అంతే తప్ప ఆయన పెద్ద ఇప్పుడు ఆయన సినిమాల్లో కూడా బిజీగా ఉంటారు కదమ్మా. ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు పెట్టుకుంటే అదే సరిపోద్ది ఆయనకి. రెండోది ఫ్యాక్షన్ రాజకీయాలు ఒకసారి మనం మంట వెలిగించడం చాలా తేలిక, కానీ అది వైల్డ్ ఫైర్ అయిపోయిన తర్వాత ఆర్పటం కష్టం, అది ఎటు డైరెక్షన్స్ తీసుకుంటుందో అర్థం కాదు. కాబట్టి అందులోనూ ఆయన ఇప్పుడు మీకు తెలుసు, మీరు ఈ తరం పిల్లలు కాబట్టి ఇప్పుడు అఖండ కానీ వీరసింహారెడ్డి తర్వాత మూడోది కేసరి ఇవన్నీ కూడా సూపర్ హిట్లు అయినాయి, హ్యాట్రిక్ కొట్టారు. హిందూపురంలో కూడా హ్యాట్రిక్ గెలిచారు. హిందూపురంలో కూడా హ్యాట్రిక్ కొట్టారంటే ఆయనకి ప్రజల్లో అభిమానం ఉండబట్టే కదా. ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తాడు లేకపోతే ప్రజల్ని హింసిస్తాడు అనే భావన కలిగితే వాళ్ళు అనుకోరు కదా. అది మనం పెద్ద లైట్గా తీసుకోవాలి. అట్లాంటి వాళ్ళు అసలు చేసే ఉద్దేశం ఆయనకు ఉండదు. అందులో ఆ నియోజకవర్గం హిందూపూరు ఒక తల్లి లాంటి నియోజకవర్గం, వాళ్ళని ఎంత 3 తరాలు కూడా వ్యక్తిన ఆ నియోజకవర్గంలో ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎలక్ట్ అవ్వటం, అట్లా ఎన్టీఆర్ కూడా 2 సార్లు గెలిచినట్టున్నారు. అట్లాగే ఈయన మన హరికృష్ణ గారు కూడా 2-3 సార్లు ఆయన గెలిచాడు. అట్లాగే ఈయన హ్యాట్రిక్ సాధించారు. హ్యాట్రిక్ ఒకే నియోజకవర్గం నుంచి సాధించడం అంటే చిన్న విషయం కాదు. ఎంత ప్రజల్లో మంచి అభిప్రాయం లేకపోతే ఎప్పుడైనా ఒక టర్మ్ అయ్యేటప్పుడు కొంచెం ముఖం వచ్చుతాయి ఎవరి మీదైనా. అట్లాంటిది మరి 3వసారి కూడా ఇప్పుడు సినిమా గ్లామరే కాదు అక్కడ ఆయనకి పనిచేస్తుంది, రాజకీయ గ్లామర్ కూడా. ఆయన ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా చాలా సీరియస్గా పట్టించుకునే యంత్రాంగాన్ని వ్యక్తుల్ని అక్కడ నియమించుకున్నాడు. ప్రతి డెవలప్మెంట్ ఆయనకు తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది. అట్లా ఆయన అంతెందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన అక్కడ ఓడించడం కోసం అక్కడ కొన్నాళ్ళు చాలా స్పెషల్ ఎఫర్ట్లు చేశాడు, కుప్పంలో చేశాడు. కానీ మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంత ఎఫర్ట్ చేసినా కూడా మరి ఏం చేయలేకపోయాడంటే సామాజిక వర్గాలు కూడా డివిజన్ తీసుకురావడానికి కూడా ప్రయత్నించాడు ఆయన అనేక రకాలుగా. కానీ అవేం సక్సెస్ కాలేదు. అంటే బాలకృష్ణ గారి మీద ప్రజలకు ఎంత అభిమానం ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో ఎంత అనుబంధం ఉందనేది మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఇవన్నీ ఏదో రూమర్స్ వస్తూ ఉంటాయి పొలిటికల్గా, కానీ మనం అంత దాని మీద సీరియస్గా అనుకోవాల్సిన అవసరం లేదు. రైట్ సార్, మీరు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు టైం అనేది బాలకృష్ణ గారికి బాగా కలిసి వస్తుంది, బాగా నడుస్తుంది అనమాట. సో ఒకరికి అలా టైం నడుస్తున్నప్పుడు అందరి దృష్టి ఆయన మీదే పడుతుంది, అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ. అలాగే చిన్న తెర అది ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ లేదంటే టీవీ రంగంలో కానీ ఆహా ప్రోగ్రాంలో అన్స్టాపబుల్ కానీ అన్నీ ఏది చేసినా కూడా బాలకృష్ణ గారు సక్సెస్ఫుల్గా అన్నిట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు, అభిమానాన్ని ఇంకెక్కువ తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దాన్ని ఎలా అయినా బ్రేక్ చేయాలి, ఆయన మీద ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే అక్కడికి కట్ అవుతుంది అనే ఉద్దేశంతో అక్కడ హిందూపురంలో ముఖ్యంగా ఒక చెడు ప్రచారాన్ని అయితే ఆయన మీద పెట్టడమే జరుగుతుంది తప్ప ఇవన్నీ నిజం కావని సార్ చెప్పినట్టు నిజం కావని కూడా తెలిసిపోయాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా శాస్త్రం మన వీక్షకులకు కూడా.